దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అదే రీతిలో మా ఆహ్వానాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి, వారి కుటుంబాలకు, వారి సంఘాలకి కూడా ఎల్ షదై మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క అత్యున్నతమైన కృపలో ఈ సంవత్సరము ఫిబ్రవరి నెలలో 6వ తారీఖున 21 దినముల ఉపవాస ప్రార్థనలు ప్రారంభించబడ్డాయి. ఆఖరి సభ ఫిబ్రవరి 26వ తారీఖు సాయంత్రము 6 గంటలకు ప్రారంభించబడుతూ ఉంది. ఆ జరగబోతున్న ఆఖరి సభకు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు ఒక ఆహ్వానాన్ని ఇస్తూ ఉన్నాడు. నీ జీవితంలో ఎటువంటి ఒత్తిళ్లు కలిగి ఉన్నావో, ఎటువంటి బలహీనతలు కలిగి ఉన్నావో, ఎటువంటి రోగాలను కలిగి ఉన్నావో, నీ జీవితంలో ఎటువంటి శోధనలతో నువ్వు పీడించబడుతున్నావో, ప్రియ దేవుని బిడ్డ, ఆ రాత్రి కాల సమయంలో ఆ ఆఖరి సభకు నువ్వు పాలు పంపులు పొందగలిగితే, ఆఖరి సభలో నువ్వు అడుగు పెట్టగలిగితే, పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో ఒక మేలుతో తృప్తిపరచబోతున్నాడు. నీ జీవితంలో ఒక ఉన్నతమైన కార్యాన్ని చేయబోతూ ఉన్నాడు. నీ కన్నిటిని నాట్యంగా మార్చబోతున్నాడు. నీ దుఃఖ దినములు సమాప్తం చేయబోతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రాత్రి ఉన్నతమైన కార్యాలు, ఆశీర్వాదకరమైన కార్యాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు మీ బ్రతుకులో చేయబోతున్నారు కనుక మీ కుటుంబాలతో ఆ రాత్రి ఆఖరు సభకు మీరు అడుగు పెట్టినట్లయితే దేవుని ఘనమైన నామం పేరట మీ అందరి జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పరిశుద్ధాత్మ దేవుడు విడుదల పరచబడునుగాక. మీ కుటుంబాలన్నీ కూడా 26వ తారీఖున ఫిబ్రవరి నెలలో జరగబోతున్న 21 దినముల ఉపవాస ప్రార్థన ఆఖరి సభకు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని ఆయన నామం పేరిట నడిపించునుగాక.